బలగం సినిమా ఒక చిన్న సినిమాగా వచ్చింది. ఒక పెద్ద విజయం సాధించింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే బలగం సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా చేయనున్నాడు అన్నది ఒక ఆసక్తిగా మారింది. అయితే ఎల్లమ్మ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా కథపై ఇప్పటివరకు కసరత్తు చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి దిల్ రాజు గారు రెడీగానే ఉన్నారు. కానీ ఈ సినిమాలో నటించే హీరో ఎవరు అనేది మాత్రం ఒక సస్పెన్స్‌గానే మిగిలింది. వేణు బలగం సినిమా తర్వాత ఎల్లమ్మ కథను రెడీ చేసుకొని నానికి చెప్పాడని చెప్పి ఒక వార్త బయటకొచ్చింది. అయితే బలగం సినిమాని వేణు తెరకెక్కించిన విధానం, ఆ సినిమా అందరికీ నచ్చడం, అందులో ఎమోషన్ అది ఉండడంతో వేణుతో సినిమా చేయడానికి నాని ఇంట్రెస్ట్ చూపించాడు. అయితే ఎల్లమ్మ కథ చెప్పిన తర్వాత ఆ కథ నచ్చింది, సినిమా చేస్తాడనే మాట ఇచ్చాడని చెప్పి ప్రచారం జరిగింది. ఇక బలగం వేణు నెక్స్ట్ సినిమా నానితోనే అని అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే నాని వరుసగా వేరే ప్రాజెక్ట్స్లో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి చేయలేనని చెప్పడంతో ఎల్లమ్మ సినిమాలో నటించే హీరో ఎవరు అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఆ తర్వాత ఇదే కథను విశ్వక్సేన్కి చెప్పాడని, విశ్వక్సేన్ కూడా కథ నచ్చింది చేస్తానని మాట ఇచ్చాడని ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా కథ నచ్చినప్పటికీ కూడా విశ్వక్సేన్ వేరే ప్రాజెక్టులు బిజీగా ఉండడం వల్ల అక్కడ కూడా ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ హీరో కోసం ఇలాగ వెతుకులాట జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఈ సినిమాలోకి నితిన్ వచ్చాడు. నితిన్ తోటి ఈ కథ చెప్పడం, ఆల్రెడీ నితిన్ దిల్ రాజు గారి బ్యానర్లోనే ఆ టైంలో తమ్ముడు సినిమా చేస్తుండడంతో ఈ కథ చెప్పిన వెంటనే చాలా బాగుంది, నేను చేస్తానని మాట ఇచ్చాడని చెప్పి నితిన్తో వేణు సినిమా కన్ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. అలాగే వేరే ప్రెస్ మీట్లో అవ్వచ్చు, వేరే ఈవెంట్లో కూడా నితిన్ హీరోగా బలగం వేణు డైరెక్షన్లో ఎల్లమ్మ సినిమా ఉంటుంది, ఫిబ్రవరిలోనే ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి దిల్ రాజు గారు గతంలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ తమ్ముడు సినిమా ఒక డిజాస్టర్ అవడం, ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు, ఏమాత్రం మెప్పించలేదు. దీంతో నితిన్ ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడా లేదా అన్నది మళ్ళీ డౌట్లో పడింది. ఇలా బలగం సినిమా దగ్గర నుంచి వేణు ఎల్లమ్మ కథ రెడీ చేసి ఎప్పుడు హీరో ఓకే అంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్ళడానికి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంతవరకు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఈ మధ్య కొత్తగా నితిన్ ఈ సినిమా చేయడానికి ఓకే, తమ్ముడు ఫ్లాప్ అయినప్పుడు కూడా ఈ సినిమా ఓకే చెప్పాడు. అయితే ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా ఈ సినిమాలో నటిస్తున్నాడని, ఇంకా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని, ఇంకా హీరోయిన్గా ఒక కీర్తి సురేష్ కానీ సాయి పల్లవి కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉందని ఇలాగ ప్రచారం అయితే నడిచింది. ఇక త్వరలోనే క్లారిటీ వస్తుంది, సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మొదటకు వచ్చింది. మళ్ళీ నితిన్తో తమ్ముడు ఎఫెక్ట్ వలన అవ్వచ్చు, నితిన్తో ఉన్న మార్కెట్ వల్ల అవ్వచ్చు, ఈ సినిమాకి నితిన్లో నటించడం లేదన్నది ఒక కొత్త వార్త బయటకు వచ్చింది. అయితే ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవసరం, దాదాపుగా ఒక 75 కోట్లు సినిమాకి అవుద్దని, ఆ రేంజ్ అమౌంట్ బడ్జెట్ పెడితేనే ఇది అనుకున్నటువంటి అవుట్పుట్ బయటకు వస్తుందని చెప్పి వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న ప్రకారం ఈ సినిమాలో ఇప్పుడు ఒక కోలీవుడ్ హీరోని కూడా అనుకుంటున్నారని, ఆ కోలీవుడ్ హీరో నటిస్తే ఈ సినిమాకి అటు తెలుగు ఇటు తమిళ్ ఇలా మార్కెట్ ప్రకారం కూడా చూసుకున్నా ఇది వర్కౌట్ అవుతుంది, అందుచేత కోలీవుడ్ హీరోతో చర్చలు జరుపుతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి కొత్తగా. ఇంతకీ ఎవరా హీరో అంటే ధనుష్ అని పేరు వినిపిస్తుంది. ధనుష్ ఈ మధ్య చూసాం టాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇప్పుడైతే ఒక సార్ అనే సినిమాతో తెలుగులో స్ట్రైట్ సినిమా చేశాడు. ఆ సినిమా తెలుగులోనే కాదు అలాగే మలయాళంలో కూడా, అలాగే తమిళ్లో కూడా సక్సెస్ అయింది. ఆ తర్వాత మనం చూసాం రీసెంట్గా కుబేర సినిమాతో వచ్చాడు. కుబేర సినిమా ఒక తమిళ్లో ఆడకపోయినా తెలుగులో అద్భుతమైన విజయం సాధించిందని చెప్పాలి. 100 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇలా తెలుగులో వరుసగా సారు, కుబేర సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించిన ధనుష్ ఇంకా తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎల్లమ్మ ప్రాజెక్టు ధనుష్ దగ్గరికి వెళ్ళిందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇది నిజమా కాదా అన్న విషయం పక్కన పెడితే మొత్తానికి అయితే ఎల్లమ్మ కథ మాత్రం నాకు అలా తిరుగుతూనే ఉంది, ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది అయితే క్లారిటీ అయితే లేదు. బలగం వేణు మాత్రం ఈ సినిమాని ఫస్ట్ సినిమాని చాలా చిన్న సినిమాగా తక్కువ లిమిటెడ్ బడ్జెట్లు తీసినప్పటికీ కూడా రెండో సినిమాని మాత్రం ఒక భారీ బడ్జెట్తో, భారీ స్కేల్తో, అలాగే భారీ తారాగణంతో ఈ సినిమా చేయాలని చెప్పి చాలా పట్టుదలగా ఉన్నాడు. కథ అంతా రెడీగా ఉంది. హీరో ఫైనల్ అవుతే ఎప్పుడు ఓకే అంటే ఫైనల్ అయితే అప్పుడు ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలని స్క్రిప్ట్తో రెడీగా ఉన్నాడు. కానీ హీరో మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ వరకు సెట్ కాలేదు. ధనుష్ పేరు అయితే కొత్తగా వినిపిస్తుంది. అలాగే మధ్య తేజ సజ్జా పేరు కూడా వినిపించింది. మరి ఎవరు ఈ ప్రాజెక్టులోకి వస్తారో తెలియదు. కానీ
ఈ ప్రాజెక్టు ఈ కథ అయితే మాత్రం ఒక వేరే లెవెల్‌లో ఉంటుంది. మళ్ళీ ఒక 'బలగంలో' ఎలాగైతే తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక కొత్త సినిమాని ఎలాగైతే అందించాడో, ఇది కూడా ఒక తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమా కూడా ఆడియన్స్‌కి ఒక థ్రిల్ కలిగించేలా ఉంటుంది. ఒక కొత్త సినిమాని చూసామనే ఫీలింగ్ కలిగిస్తుందని చెప్పి ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీలో అవ్వచ్చు టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికైతే 'ఎల్లమ్మ'లో నటించే హీరో ఎవరన్నది సస్పెన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. మరి ధనుష్ పేరు వినిపిస్తున్నట్టుగా ధనుషే కన్ఫర్మ్ అవుతాడా? లేక వేరే హీరో ఇందులోకి వస్తాడా? అన్నదైతే తెలియాల్సి ఉంది. మొత్తానికైతే 'ఎల్లమ్మ' ప్రాజెక్టులో నటించే హీరో ఎవరన్నది సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. మరి చూడాలి త్వరలోనే ఈ సస్పెన్స్‌కి ఎండ పడుతుందేమో. మరి ఏ హీరో ఇందులోకి వస్తాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 'బలగం' సినిమాకి 100 అవార్డులకు పైగా రావడం విశేషం అని చెప్పాలి. ఆ 100 అవార్డులు కూడా ఒక మన దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉండే అవార్డులు రావడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ సినిమా ఒక ఎమోషనల్‌గా ఉండి ఆడియన్స్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అవ్వడంతోటి ఈ అలాగే ఇంత అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి అవార్డులైతే సంపాదించింది ఉందని చెప్పొచ్చు. అయితే అందుకనే ఈ సినిమాతో సక్సెస్ సాధించినటువంటి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన డైరెక్టర్ వేణు తన రెండో సినిమాను కూడా ఇదే బ్యానర్‌లో 'దిల్ రాజు' గారి బ్యానర్‌లోనే చేయాలని వేణు అనుకోవడం, 'దిల్ రాజు' గారు కూడా తన రెండో సినిమాను కూడా ఈ బ్యానర్‌లోనే చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అదే ప్రాజెక్టు కథ అంతా రెడీగా ఉంది కానీ హీరో విషయంలోనే డిలే అవుతుంది. త్వరలో అయితే ఈ చిన్న సినిమా మొదటి ప్రయత్నంగా చిన్న సినిమా తెరకెక్కించినప్పటికీ కూడా రెండవ సినిమాను మాత్రం భారీ బడ్జెట్‌తో తీయాలనే ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం కథను నమ్మి ఎంత బడ్జెట్ అయినా పెట్టాలనుకుంటున్నారు. అయితే 'దిల్ రాజు' గారు ఇటీవల నిర్మించిన సినిమాలు కొన్ని ఆడకపోవడం వల్ల ప్రస్తుతం ఈ సినిమా కథ మీద అలాగే ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకి పెట్టే బడ్జెట్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఖచ్చితంగా ఈ సినిమాతో ఒక పెద్ద విజయం 'బలగం' ఎలాగైతే విజయం సాధించిందో వేణు ఈ సినిమాతో కూడా అలాగే ఒక పెద్ద విజయం సాధిస్తాడని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకనే ఈ సినిమా లేట్ అయినా కానీ ఒక పక్కా ప్లానింగ్ తోటి ఒక పక్కా పర్ఫెక్ట్ ఆర్టిస్టులతోటి సినిమా చేయాలని చెప్పి కసరత్తు అయితే జరుగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆర్టిస్టులు ఎవరన్న విషయంలోనే ఫైనల్ కావాల్సి ఉంది. ముఖ్యంగా హీరో విషయంలో క్లారిటీ రాకపోవడం వల్లే ఇది ఇంకా పట్టాలెక్కలేదు కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పట్టాలెక్కవలసింది. త్వరలోనే హీరో ఎవరు అనేది ఫైనల్ అవుతుందని చెప్పి ప్రచారం జరుగుతోంది. మరి ఆ హీరో ఎవరు, మరి ఎవరితో వేణు సినిమా ఉంటుంది? 'ఎల్లమ్మ'లోకి ఇప్పటివరకు చాలామంది హీరోలు చూసాం మనం. ఒక 'నాని' వచ్చాడు. 'నాని' అలాగే 'విశ్వక్సేన్' అలాగే 'నితిన్' ఇలా ఇప్పుడేమో కొత్తగా 'ధనుష్' ఇలా చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఫైనల్‌గా ఎవరు 'ఎల్లమ్మ' సినిమాకి చేయడానికి ముందుకొస్తారు? ఎవరు ఏ హీరోతో ప్రాజెక్ట్ సెట్ అవుతుందో చూడాలి.